హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా గీతాంజలి మూవీ తెలుసు కదా, యాజ్ ఇట్ ఈస్ దానికి కంటిన్యూస్ మూవీ ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మనం ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే, అంజలికి మళ్ళీ సమస్యలు వస్తాయి. ఈసారి భయంకరమైన సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి గీతాంజలి ఆత్మ ఎలా కాపాడింది అనేది స్టోరీ లైన్. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారు. శ్రీనివాస్ రెడ్డి కానీ, శకలక్ శంకర్ కానీ, అంజలి కానీ, తర్వాత వచ్చేసి సత్య గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సత్య కామెడీ సెకండ్ హాఫ్లో పీక్స్, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. కామెడీ కోసం మన సినిమాకి వెళ్ళాలి. ఇంకా బ్యాడ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో హారర్ అన్నారు కానీ భయ్య, అదేం హారర్ భయ్య. మనం ఇప్పటికి ఎట్లాంటి సినిమాలు 100 చూసాం. ఆ హారర్ అనే ఎలిమెంటే అసలు ఈ సినిమాలో ఉందా అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగితే. తెలిసిందే కదా, హారర్ అంటే మేకప్ పోటేసి ఏ ఓ ఈ అంటున్నారు. రొటీన్ అయిపోయింది ఈ రోజుల్లో, ఇదంతా కామన్ అయిపోయింది. ఏం చూస్తాం ఇలాంటి హారర్ మూవీస్ అన్న ఒక ఫీలింగ్లోకి నెట్టేస్తున్నాను మనం. మంచి హారర్ మూవీ వచ్చి చాలా కాలం అవుతుంది. కానీ భయ్య, ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం అల్లాడిచ్చేశారు. సత్య క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. దీంతోపాటు సునీల్ క్యారెక్టర్ కూడా దీంట్లో ఉంది. సునీల్ మాత్రం చించేశాడు భయ్య, కెమెరామెన్ క్యారెక్టర్. కామెడీ టైమింగ్ మాత్రం అల్లాడిచ్చేశాడు. దెయ్యాలతో కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ విల్లాలో జరిగే షూటింగ్ స్పాట్ మాత్రం క్యాక్ అంతే. ఇది రెగ్యులర్గా టైంపాస్ కోసం చూసే పని అయితే ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడవచ్చు. కానీ హారర్ ఎలిమెంట్సే బాగా డల్ చేసినాయి, బాగా నిరాశకు గురి చేసినాయి. సరే గైస్, ఇది నా ఒపీనియన్. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.